వెల్కమ్ టు 99 టీవీ సినిమా. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పాటగా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటను ప్రపంచంలోనే బెస్ట్ సాంగ్ గా పేర్కొన్నారు. ఈ పాటలో ఉన్న భావం, సాహిత్యం మనిషిని ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా నిలబడేలా చేస్తోందని ఆయన చెప్పారు. వర్మ చెప్పింది ఏంటంటే, జీవితంలో నిరాశ, నిస్పృహ వచ్చినప్పుడు ఈ పాట వినడం ఒక గొప్ప ప్రేరణలా పనిచేస్తోంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి వంటి పదాలు మనకు ఓటమనేదే చివర కాదని, పోరాటం ఆపకూడదని గుర్తు చేస్తాయి. విశ్రమించొద్దు ఏ క్షణం, విస్మరించొద్దు నిర్ణయం అనే పంక్తులు మన లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్తాయి. ఇక ఈ పాటలోని మరో భాగం కూడా ఎంతో ప్రేరణనిస్తుంది. నింగి ఎంత పెద్దదైనా గువ్వపిల్ల రెక్క ముందు చిన్నదే అనే భావం ఎంత పెద్ద సమస్య అయినా కూడా మన ధైర్యం ముందు చిన్నదే అవుతుందని సూచిస్తుంది. అలాగే సంద్రం ఎంత గొప్పదైనా చేపపిల్ల మొప్ప ముందు తక్కువే అనే లైన్లు అసాధ్యం అనేదే లేదని చెప్పేలా ఉంటాయి. రెండో చరణంలో జీవితం గురించి చాలా లోతైన భావం ఉంది. నొప్పి లేని నిమిషమేది జననమైనా మరణమైనా అనే మాటలు జీవితం అనేది ఎప్పుడు సవాళ్లతోనే నిండి ఉంటుందని చెబుతాయి. కలహమాడి గెలవకుంటే నిమిషం అన్నది నీది కాదు అనే లైన్ కూడా మనం పోరాడి గెలవాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను అనే పంక్తులు మనిషి విజయానికి అవసరమైన అసలైన బలం మనలోనే ఉందని గుర్తు చేస్తాయి. మన ఆశ, మన శ్వాస, మన ఆశయం ఇవే మన విజయానికి ఆయుధాలు అని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే ఈ పాట చిత్రీకరణపై మాత్రం వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాట వచ్చిన పట్టుదల సినిమాలో హీరో సుమన్ ట్యాంక్ బండ్ మీద పరిగెత్తే సన్నివేశాలు ఈ పాట లోతైన అర్థాన్ని పూర్తిగా చూపలేకపోయాయని అన్నారు. ఈ పాటను మరింత గొప్ప స్థాయిలో, ఉదాహరణకు బాహుబలి లాంటి గ్రాండ్ విజువల్స్ తో తీసుంటే దాని ప్రభావం మరింత పెరిగేదని చెప్పారు. ఇంకా వర్మ తన వ్యక్తిగత జీవన తత్వాన్ని కూడా ఈ పాటతో కలిపి వివరించారు. తనకు నచ్చినట్టు జీవించడం తనకు ముఖ్యమని, అనవసరంగా భయపడుతూ జీవించడం కంటే ఇష్టమైన విధంగా జీవించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. కానిదేముందనే కోరుకుంటే పూని సాధించుకో అనే భావం తన ఆలోచన విధానాన్ని పూర్తిగా చూపుతోందని చెప్పారు. ఇక కాలేజీ రోజుల్లో తాను కమ్యూనిస్ట్ ఆలోచనలతో ఉండేవాడిని, తర్వాత తన జీవితాన్ని తాను ఎలా మలుచుకోవాలో అర్థం చేసుకుని తన లక్ష్యాల కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నానని వర్మ తెలిపారు. మొత్తానికి ఈ పాట కేవలం ఒక సినిమా పాట కాదు, జీవితాన్ని ఎలా చూడాలి, ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అందుకే వర్మ దాన్ని ప్రపంచంలోనే బెస్ట్ సాంగ్ గా భావిస్తున్నారు.